హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము అర్ధనారీశ్వరం టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ వచ్చేసి మాదాపూర్లో ఉందండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకు 2 టెంపుల్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి రేణుక అమ్మవారి టెంపుల్, ఇంకొకటి అర్ధనారీశ్వరం టెంపుల్. సో ఇటు రైట్ సైడ్లో ఒక త్రిశూలం ఉందండి. ఇది చాలా బాగుంది. ఇక్కడ నుంచి మీరు ముందుకు వస్తే ఇది అర్ధనారీశ్వరం టెంపుల్, ఇది వచ్చేసి రేణుక అమ్మవారి టెంపుల్. ఈ రేణుక అమ్మవారి టెంపుల్ చుట్టూరా రేణుక అవతారాలు 9 అవతారాలు ఉంటాయండి. అది డీటెయిల్గా నేమ్స్తో సహా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ 3 సైడ్స్ ఇలా ఉంటాయండి. ఇక 3 వైపులా రేణుక అమ్మవారి అవతారాలు ఉంటాయండి. ఇలా కొంచెం ముందుకు రాగానే ఇంకొక చెట్టు కనబడుతుంది. ఆ చెట్టు కింద పెద్దమ్మ తల్లి విగ్రహం ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, రెడ్ కలర్లో పెద్దమ్మ తల్లి చాలా బాగుంది. ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ అండి. మీకు లెఫ్ట్ సైడ్లో అర్ధనారీశ్వరం టెంపుల్ ఉంటుందండి. ఈ టెంపుల్ నుంచి కొంచెం లోపలికి వెళ్తే మీకు శివుని పాదాలు కనబడతాయండి. శివుని టెంపుల్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ టెంపుల్ వచ్చేసి టోటల్ బ్లాక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తోటే ఉందండి. ఇంకొంచెం లెఫ్ట్కి వెళ్తే మీకు మళ్ళీ త్రిశూలం కనబడుతుందండి. ఈ త్రిశూలం ముందు క్లాసికల్ డ్యాన్స్ ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఇక్కడ ప్రోగ్రామ్స్ నిర్వహించబడతాయి. అలాగే రైట్ సైడ్లో ఎల్లమ్మ టెంపుల్ ఉందండి. ఇది రేణుక ఎల్లమ్మ టెంపుల్. రేణుక ఎల్లమ్మ టెంపుల్ ముందు నాగదేవత విగ్రహం కూడా ఉంది.